రాజమహేంద్రవరం కేంద్రంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకుడు కంబాల శ్రీనివాసరావు మహిళా సాధికారత సంక్షేమమే ధ్యేయంగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక మంజీరా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో కంబాల వెల్లడించారు. గడిచిన 3 ఏళ్లుగా ఆషాఢ శ్రావణ మాసాలను పురస్కరించుకొని పల్లెల్లోని మహిళలకు బంగారు ఆభరణాలు, కానుకలు అందిస్తున్న ఆయన ఈ ఏడాది మరింత విస్తృతంగా పట్టుచీరల పంపిణీ చేపట్టనున్నారు. గతంలో లక్కీ డ్రా విధానం ద్వారా 15,000 నుంచి 25,000 మందికి చీరలు అందజేయగా ఈసారి ఆ పద్ధతికి స్వస్తి పలికామని రాజానగరం, జగ్గంపేట, పోలవరం నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతి మహిళకు ఎలాంటి మినహాయింపులు లేకుండా పట్టుచీరను బహుమతిగా అందజేస్తామన్నారు. సీతానగరం, శ్రీరంగపట్నం తదితర గ్రామాల్లో 11వ తేదీ శనివారం నుంచి ప్రారంభిస్తామన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉభయ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు కూడా పట్టుచీరలు అందజేస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై సంఘాలు తనను అడిగాయని, బీజేపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ మళ్ళా టీచర్స్ అన్ని యూనియన్ వాళ్ళు కూడా వచ్చారు. ఈ ఎమ్మెల్సీకి సంబంధించి మీరు అంగీకరిస్తే బాగుంటుందని చెప్పని మీరు సూత్రప్రాయంగా అంగీకరించమని చెప్పి నీతో అడిగారు. దానికి కూడా మళ్ళీ ఒకసారి చెప్పాను, వివరణ ఇచ్చాను. నేను స్వతంత్రుడిని కాదు, మా భారతీయ జనతా పార్టీలో ఉండే రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారిని, అలాగే ఇంకా ఎవరికైనా ప్రముఖులు ఉంటే వాళ్ళని కలవమని చెప్పడం జరిగింది. అయితే నేను ఇంతమంది చూపించే అభిమానానికి నాకు చాలా సంతోషం అనిపించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం చెప్పడానికే మీకు పిలిచాను ఈ రోజుని. ఈ వ్యవస్థని ప్రపంచంలో నలుమూలలా కూడా ఏ దేశం అయినప్పటికీ కూడా వ్యవస్థను బాగు చేస్తూ క్రమశిక్షణలో పెట్టేది గురువులే. కాబట్టి నేను ఈ సంవత్సరం ఈ బంగారు వరలక్ష్మి కానుక విషయం ఎలాగున్నా కానీ కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమంలో దాదాపుగా ఎన్ని వేల మంది టీచర్స్ మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారో అన్ని వేల మంది చీరలకి కూడా పట్టు చీరలు ఇద్దామనే సంకల్పంతో నేను ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని మీ ద్వారా గురువులకి అందరికీ కూడా, అంటే టీచర్స్ యూనియన్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేద్దామని చెప్పి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అది చెప్పడానికే నేను ఈ సమావేశం. అంటే నేను ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బంగారు వరలక్ష్మి కానుక 4 ఇది శ్రీకారం చుట్టడం జరిగింది. అది ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి కోరుకొండ, గోకవరం, అలాగే శ్రీరంగపట్నం, రాజానగరం, సీతానగరం ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఈ బంగారు వరలక్ష్మి కానుక వితరణ, అంటే బాగున్నారా సార్, వితరణ అంతా చేయడం జరుగుతుంది. అలాగే ఈ చీరలు ఇచ్చే కార్యక్రమం అయితే మాత్రం రేపు శనివారం సాయంత్రం నుంచి భూపాలపట్నంతో స్టార్ట్ చేస్తున్నాం. భూపాలపట్నంతో స్టార్ట్ చేసి దాదాపుగా ఎన్ని గ్రామాలు, 20 గ్రామాల 22 గ్రామాలు, 22 గ్రామాలకి మొత్తం చీరలు సంపూర్ణంగా ఇచ్చేస్తున్నాం. అంటే ఎలాగంటే చీరలు ఇచ్చేది ఇది వరకు డ్రా తీసి ఒక గ్రామంలో 300 ఇచ్చేవాడు. అలా కాదు, ఇప్పుడు గ్రామంలో 1000 మంది ఉంటే 1000 మందికి ఇచ్చేయడమే, ఒక గ్రామంలో 700 మంది ఉంటే 700కి ఇచ్చేయడమే.